ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అక్షర తులాభార నవగ్రహ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. 1/3/2025 నుండి 15/3/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో ఏడాది తర్వాత రవి మరియు శని భగవానుడు యొక్క సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా దోష ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ సక్రమంగా లేని కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరాల తర్వాత విశేషంగా 6వ స్థానంలో రవి చేత శని భగవానుడు సంయోగ సంచార స్థితి ఉండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్యము, ఈతిబాధలు, అప్పులతో కూడుకున్న ఇబ్బందులు, మీరు ఏదైనా మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే కూడా తప్పు. ఎందుకనగా పర్సుల ప్రభావం అలా ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఇబ్బంది చేసినప్పుడు అవి ఇలాంటప్పుడు డెవలప్ అవ్వడం, మీరు గతంలో అలా చేశారు కనుకనే నీకు ఇప్పుడు శిక్ష అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే కాకుండా సప్తమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు భర్తల మధ్యనో, ప్రేమికుల మధ్య, అండదమ్ముల మధ్య కొత్త వ్యవహారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో సైన్యము అనగా కార్ డ్రైవరు, ఇంట్లో పనిచేసేవారు, అనేక మందితో కూడుకున్న ఒక వ్యక్తి జీవితం కనుక మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక దయచేసి వీలైనంత వరకు అప్పుల పాలు కాకుండా, ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిరునవ్వుగా స్వీకరించండి. మీరు ఏది స్పందించొద్దు, అవును అనొద్దు, కాదు అనొద్దు. కొంతకాలం గ్రహస్థితి అనుకూలించేంత వరకు మౌనంగా ఉండండి. ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది, నవగ్రహ దేవతలను స్మరించే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్షర తులాభారంలో పాల్గొనడం, స్మరించడం, ధ్యానించడం వల్ల ఈ కష్టాలన్నీ కూడా తామరాకు మీద నీటి బొట్టును ఎలా కదిలి వెళ్ళిపోతాయో మీ సమస్యలు కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయి. లేకపోతే నిద్రలేని రాత్రులు గడపడం, అనారోగ్యము, కోపము, ఆవేశము, మీరు కోపిష్టివారు అని చెప్పి అనేక రకాల ఇబ్బందులకు కన్యరాశి వారు ఇబ్బంది పడే సమయం ఉంది. కనుక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వినండి, చిరునవ్వుగా స్వీకరించండి. ఈ గడ్డు కాలాన్ని మౌనంగా నెట్టుకుపోండి, అంతా మంచిగా ఉంటుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తులు, అలాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ మార్చి మాసంలో అలాగనే పాల్గొన మాసంలో ముఖ్యమైనటువంటి తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖున 3వ నెల 2025వ తారీఖున అక్షయ కాల భైరవాష్టమి. కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ చేయడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, గృహంలో దీపం వెలిగించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 13వ తారీఖున పాల్గొనమాస శుద్ధ పూర్ణిమ, హోళికా పూర్ణిమ చేస్తూ ఉంటాం. కనుక కామద దహన కార్యక్రమంలో పాల్గొందాం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం.
అఖండ అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం. ఎందుకనగా రంగుల హేళి అంటే ఆట అని చెప్తూ ఉంటారు. అంటే సహజ సిద్ధమైనటువంటి రంగులతోనే దయచేసి అందరూ ఆడుకోండి, కలుషితం నీటితోనే ఆడుకోండి. కళల కొత్త ప్రపంచానికి స్వాగతం పలకబోతున్నాం. ఎందుకనగా ఈ సంవత్సరానికి చివరి పూర్ణిమ అవడం వలన రంగుల హోళీ అంటారు. అంటే మనకు కొన్ని ప్రాంతాల్లో కొత్త పూర్ణిమ, వచ్చేటువంటి అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. అంటే పాతదనానికి వీడుకోలు పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలుకుతూ ఉంటూ ఉంటాం. అందుకే మనం అందరము కూడా రంగులతో అలంకరించుకొని ఆడుకొని ఈ పాత సంవత్సరంలో అంటే తెలుగు సంవత్సరాల్లో ఈ జ్ఞాపకాలంతనూ కూడా మధుర స్మృతులను గుర్తుపెట్టుకుంటూ పడ్డ అష్టకష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్యానికి రాబోయే కాలంలో స్వాగతం పలకాలని రంగులతో ఆటలాడుకొని మంచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆడుకునేటువంటి వారందరూ కూడా దయచేసి సహజసిద్ధ రంగులతోనే ఆడుకోండి, కలుషితం లేని జీవనాన్ని పొందండి. ఎందుకనగా చాలా ప్రాంతాల్లో స్కిన్, హెయిర్, కళ్ళు ప్రాబ్లం అయిన సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి. దయచేసి ఎవరు కూడా పండగ పూట బాధపడకూడదు అనేటువంటిది మన సనాతన ధర్మం. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. పాత సంవత్సర పూర్ణిమకు వీడుకోలు పలుకుతూ కొత్త ఉగాది పండుగకు స్వాగతం పలుకుతూ కనుక మనమందరం కూడా వీలైతే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొనడం, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శివాలయంలో పూజా కార్యక్రమం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. అందరికీ శుభం, జయం, లాభాన్ని భైరవ స్వామి ఆశించాలని కోరుకుందాం. అది ఏ కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అని అంటే ఏం చేయాలో అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 యొక్క రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము, సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాన్ని ఇంట్లో సృష్టించడం వలన, ఓంకార శబ్దం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి అనగా దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీమాత గృహంలోకి గళ్ళు గళ్ళుమంటూ రావడం జరుగుతుంది. కనుక ఈ కాళభైరవ స్వామికి అక్షయపాత్ర, కాళభైరవ స్వామికి పిరమిడ్ను, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మనం నవగ్రహాల చేత బాధపడే వాళ్ళమందరము కూడా ఓ చిన్న రెమెడీ పరిహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళౌ వెంకటేశ్వర అంటారు. అంటే కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరించిన, ధ్యానించిన యోగదాయకం అని చెప్తారు. కనుక గ్రహ దోషాలు, సకల దోషాలు తొలగిపోయి వాటిని నశింపజేసే శక్తి భగవంతుడికి ఉంటుంది. అలాగని మనకు ప్రతి నెలలో మనకు ఆదివారము, సోమవారము, మంగళవారం అని చెప్పి 4 మంగళవారాలు, 4 శనివారాలు లేక 5 సోమవారాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో ఆదివారం పూట సూర్య భగవానునికి స్మరించడం, 27 సార్లు నామాన్ని వ్రాయడం, సోమవారం పూట చంద్రుని స్మరించడం, 27 నామాలు రాయడం. ఇలాగ వారంలో 7 రోజులకు 9 గ్రహాలకు నామ ఇతి మంత్రియత అంటే నామాన్ని స్మరించడం, నామాన్ని వ్రాయడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఈ ఆదివారం రాసినటువంటి పత్రాలను మన యొక్క దేవాలయంలో నవగ్రహ తులాభార, అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు సూర్యభగవాను త్రాసులో కూర్చోబెట్టడం, మరోవైపు మనం రాసిన అక్షర పత్రాలను అందులో ఉంచి తులాభారం చేయడము, ధాన్యంతో తులాభారం చేయించి వీరందరికీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక కేవలం ఒక 108 నామములతో మనము వ్రాసి మీరు పంపించినట్లయితే, ఈ రాయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద మనం సంప్రదించినట్లయితే ఈ రాసే పత్రాలను వాట్సాప్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు అందజేయడం జరుగుతుంది. రాసిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే సూర్యగ్రహ దోషం ఉన్నప్పుడు సూర్యగ్రహ తులాభారంలో, శని భగవాను యొక్క దోషం ఉన్నప్పుడు శని భగవాను తులాభారంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షింపజేయచ్చు, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు అని చెప్పి ఒక చిన్న విన్నపం. ఎందుకనక ప్రతిరోజు నిత్య నైతిక కార్యక్రమంలో 5 నిమిషాలు భగవంతుడి కోసం కేటాయిద్దాం, గ్రహ దోషాలు తొలగించుకుందాం, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం అనేటువంటిది చిన్న విన్నపం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం,
వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంటుంది. మన దగ్గర అదే కాకుండా డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మీకు తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ్ళ భైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్లలకు ఆధ్యాత్మికమైన నామాలు ఎలా పెట్టాలో మీరు ఏమైనా సతమతమవుతుంటే ఆ పుట్టినటువంటి సమయాన్ని రాసి పంపించినట్లయితే ఆధ్యాత్మికమైన నామాలను కూడా మీకు రాసి పంపించడం జరుగుతుంది. అలాగనే ప్రేమికుల మధ్య విభేదాలు కానీ భార్యాభర్తల మధ్య ఆటంకాలు కానీ స్వల్పంగా ఉన్నప్పుడు చిలికి పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్లు గొడవలు అంటూ విడిపోయే పరిస్థితి అలాగా తెచ్చుకోకుండా సమస్య ఎందుకు వస్తుంది, వాటిని నివారించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే మనం సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క సేవలో ఆధ్యాత్మిక చింతనగా ఉంటూ దైవనామాన్ని స్మరించడం వలన మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఈ కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ కొత్త పూర్ణిమకు స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరానికి విడుకోలు పలుకుతూ రంగుల హోళీ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం నవగ్రహ దేవత అక్షరతులాభార దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకుంటున్నట్టయితే ఆలనా బటన్ తెలియచేయండి. ఈ యొక్క వీడియోని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి వారి క్షేమం గురించి కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. సర్వత్రా శుభం, జయం, లాభం కలుగుతుంది.